హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక మన సబ్స్క్రైబర్లుగా చాలాసార్లు అన్న సింగ్తో పట్టన్న అని వచ్చిర్రు. ఇగో సింగ్ కూడా తెచ్చుకున్నా. చాలా దీంతో బట్టి చూద్దాం. ఇద్దరికి దీని తర్వాత ఒక్కసారి 2 సార్లు పట్టినట్టున్నా, అంటే ఒక్కసారి 2 చేపలేం పట్టినా. ఇంతవరకు ఎప్పుడు దీంతో నాకు పట్టిన ఎక్స్పీరియన్స్ లేదు. అసలు నాకు కూడా క్యూరియాసిటీ, ఎట్లా ఇట్టి అంటది, ఏం కథ, ఆ డైమండ్ రింగ్ ఏంటి తయారు చేసిన అన్నీ చూద్దాం. ఎట్లా కొడుతుంది, ఏం కథ. నిజానికి దీంతో పట్టుడు ఒక కళే. బెండితో కొట్టుడు అంటే బెండు అవపడతా అంటే ఇటు అంటే దెబ్బ కొడతాం వస్తుంది. కానీ దీన్ని ఆ డైమండ్ షేప్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చొని కుట్టుడు అంటే నిజానికి అదొక రకమైన కళ. చూద్దాం. ఓకే, రైట్. దాన్ని కట్టుకుంటా. ఫస్ట్ ఒక ఎంత 6 బారెల వైర్ తీసుకున్నా. ఓకే, ఒక 6 బారెల వైర్ ఇది చేసిన. 6 బారెలు ఉంటే మంచిగా ఉంటుందట. కొద్దిగా ఎక్కువ ఉంటే ఏమైందంటే మనం దెబ్బ కరెక్ట్గా పడదా అని అంటారు. మన సీనియర్ సలహా. ఈ వైర్ కూడా సన్నగా 50 నెంబరే ఉండాలన్నట. ఎందుకంటే అసలు అబ్జర్వేషను కరెక్ట్గా ఉంటట్టున్నది. ఓకే, రింగ్ ఇది, ఇంకా ఇది దాంతోటి ఇట్లా అంటట్టుంది. ఇట్లా అన్నప్పుడు దెబ్బ కొట్టాలి. ఏమో అట్టదాంటే అంట అది మనకు అది పోయి తెస్తుంది. అదా ఆల్రెడీ ఏందో అనకు కూడిందో. మనం ఎప్పుడు బాగా బయట ఉంటే ఇట్టంటది అట్టంటదని చెప్పుదాం. ఇక నేనే చెప్తే ఎట్టుంటుంది అంటే, ఒక పిల్ల తల్లి 4 బిడ్డల తల్లికి అట్టగాది ఇట్లా పాలిచ్చేదని చెప్పిందట. నాకు దానికి ఎప్పుడు ఎట్టంటదో కూడా తెలియదు. చూద్దాం. ఇక దీనికి మనం వాడే బయట వచ్చేసి తౌడు, గోధుమ పిండి, దాంట్లో బిస్కెట్లు కూడా కలిపిన, పార్లే బిస్కెట్లు. గంతే, ఇంక వేరే కొత్తగా ఏం లేదు. ఈసారి కొత్తగా బిస్కెట్లు కలిపిన. జనరల్గా బిస్కెట్లు కూడా ఎప్పుడు కలప, ఈసారి బిస్కెట్లు కలిపిన. ఫస్ట్ టైం సక్సెస్ సింగ్ తోటి. ఓకే, ఇంకా తెచ్చుకుంటా. ఇప్పుడు వెళ్తాను కొట్టుడు. ఫస్ట్ భలే కొట్టిండే అనుకోకుర్రి. దీనికంటే ముందు వైరు చిన్న గింత కదిలినా కొట్టుడు మొదలుపెట్టినా. అసలు ఎప్పుడు కొట్టాలో నాకు అర్థం కాలే. ఇక కొట్టంగా 10-15 సార్లు ఉత్తనే కొట్టినా. తర్వాత ఇక అర్థమైపోయింది సరే ఎప్పుడు కొట్టాలి, ఏం కథ అనేది. సరే, ఒక ఫస్ట్ షాప్ పడ్డది దెబ్బతోటి. సెకండ్ సార్ సక్సెస్. మన హిస్టరీలో కూడా ఎప్పుడు ఇంత ఫాస్ట్ కొట్టలే. ఓకే, మంచిగానే ఉంది బోని. అవ్వాలి ఇంటికి రావాలి.
సబ్స్క్రైబర్ అన్న సింగ్తోని బట్టాను చాలాసార్లు మెసేజ్ పెట్టిండు ఒక సబ్స్క్రైబర్. నిజానికి మనకి ఎప్పుడు దీంతో ఆడిన అనుభవం లేదు, కానీ దీని వెనక మర దారం కూడా కట్టాలడగటే ఏమో చిన్నయే కదా అని కడతలేము. ఒకసారి పెద్దది పడదు అనుకో, ఈ దాని గొయ్యి అడుగుతుంది. ఫస్ట్ కొద్దిసేపు మిటికరిస్తానే కానీ ఎట్ట కొట్టాలో నాకు కూడా తెలుస్తలే. అంటే ఇటు అంటుంది కానీ ఫస్ట్ ఉత్తనే వేస్ట్ స్ట్రైక్లు బాగానే కొట్టిన అడ్డం దిడ్డం. ఇక తర్వాత తెలిసింది ఆ లైన్. ఒక్కటి మాత్రం అర్థమైంది, కొత్తగా నేర్చుకునేటోళ్ళం పిండి మాత్రం సరిపోని కలుపుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఈ వేస్ట్ స్ట్రైకులు ఒడికొట్టుడు కొడతాం కాబట్టి పిండి బాగా వేస్ట్ అయిపోతాడు. ఎందుకంటే ఏది సాపో, ఏది బురుకో, ఏది ఇంకతో, ఏది బుడబరకో ఏది తెలిసి సావట్లేదు. కాబట్టి అడ్డదిడ్డం కొడతాం కాబట్టి పిండి మరింత తెచ్చుకుంటే సగం పిండి అయిపోయే లోపల బాగా ప్రాక్టీస్ అవుతాం. చాలా అప్పుడన్నా అందుకనే పిండి మాత్రం మరింత కలుపుకొచ్చుకోవాలి. బురకైనా ఇల్లేస్తే దాన్ని లేకపోతే మనం బురకాన్ని చీప్గా చేస్తారు, ఏమవుతుందంటే అవి కూడా పడుతుంది. దెబ్బ దాని పొట్టు వచ్చింది, దాని పొట్టు తల్లి పొట్టుకున్నాగా దెబ్బ పడ్డది కానీ పొట్టు. Tagli, porca
ఎస్ పక్కనే దీనికైతే గుంజుడు దీనికంటే ఈ కింద ఏం లేకుంటుండాలి ఉంచుకుండాలి ఇసుక ఇట్లా ఉండి 2 కేజీలు ఉంటుంది కదా చెప్పలేదు ఇట్లా పట్టుకో ఆడబెట్టేసారు ఇవన్నీ వేసుకొని కూరకత్తులు రైట్ ఓకే ఆ అబ్బాయి దంతాలపల్లి నుంచి వచ్చిండు పొద్దునట్టు వచ్చిన అన్న ఒక్క సాబ్బాయి లేదంటాడు మరి బురకలు వండుకుంటా చా అన్నాడు అందుకనే 4 బురకలు వచ్చినా తీసుకొని పోతాడు ఒక్కటి అర్థమైంది సింగులుక్కులకు త్రిబులుక్కులకు పడని చేపలు సింగుకు పడతాయి ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సింగు నేర్చుకోవడానికి దాదాపు సబ్స్క్రైబర్లే మెయిన్ కారణం వాళ్ళ ఒక మోటివేషన్ తోటి ఈరోజు సింగ్ వేసిన ఓకే సక్సెస్ అయినా థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ మరొకసారి మంచి వీడియోతో మీ ముందుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్